హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియోలో మీకు నర్సింగ్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నా. నర్సింగ్ అనేది ఎవరికైతే ఎవరికైతే 12th కంప్లీట్ చేయగానే జల్దీన ఒక 4 ఇయర్స్లో సెటిల్ కావాలి, ఒక జాబ్ రావాలి అనుకుంటున్నారో వారి కోసం అయితే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనకు నర్సింగ్లో చాలా వరకు అయితే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. జల్దీన లైఫ్లో అయితే సెటిల్ కావచ్చు ఈ నర్సింగ్ వల్ల. శాలరీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది వేరే వాటితో కంపేర్ చేసుకుంటే. ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కోర్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ బీఎస్సీ నర్సింగ్, ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో, ఈ బీఎస్సీ నర్సింగ్ అనేది మొత్తం కూడా 4 ఇయర్స్ కోర్సు. ఈ 4 ఇయర్స్ అంటే విత్ ఇంటర్న్షిప్తో పాటు 4 ఇయర్స్. ఒకవేళ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఒకవేళ మీ ర్యాంక్ 30,000 నుంచి 50,000 లోపు అయితే ఉంటుందో వాళ్ళైతే ఈ నర్సింగ్ కోర్స్కి అయితే మీరు కౌన్సిలింగ్ అయితే అప్లికేషన్ పెట్టుకోండి. దాంతోపాటు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఏందనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడ నర్సింగ్లో ఒక సాడ్ రియాలిటీ ఏంటంటే, అబ్బాయిలకైతే చాలా వరకు అయితే గవర్నమెంట్ కాలేజీలో కావచ్చు, ప్రైవేట్ కాలేజీలో కావచ్చు, చాలా వరకు అయితే తక్కువ సీట్స్ ఉంటాయి. కానీ అమ్మాయిలకు మాత్రం చాలా ఎక్కువ కాలేజీలో సీట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే సపరేట్గా ఉమెన్స్ కోటానే ఉంటుంది వీళ్ళకి. దాంతోపాటు చాలా వరకు ఎక్కువగా అమ్మాయిని ప్రిఫర్ చేసుకోవడానికి అయితే చూస్తారు అబ్బాయిల కంటే కూడా. సో గర్ల్స్కి అయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దాంతోపాటు ఏంటంటే, ఈ యొక్క నర్సింగ్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే, మన అగ్రికల్చర్, వెటర్నరీ, ఫుడ్ సైన్స్ కౌన్సిలింగ్స్ అయిపోయిన దాని తర్వాత ఈ యొక్క నర్సింగ్ కౌన్సిలింగ్ అనేది రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన దాని తర్వాత మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే మీరు కౌన్సిలింగ్కి అప్లై చేసిన దాని తర్వాత వాళ్ళు ఎవరెవరైతే అప్లై చేస్తారో ఆ అప్లై చేసిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ర్యాంక్ దాన్ని బట్టి మళ్ళీ వీళ్ళైతే సపరేట్గా ర్యాంక్స్ ఇస్తారు. అంటే వెబ్సైట్ వచ్చేసి కాలేజీ నారాయణరావు వెబ్సైట్లో మనమైతే అప్లికేషన్ పెట్టుకోవడం కానీ కౌన్సిలింగ్ కానీ ఇందులోనే జరుగుతుంది. స్క్రీన్ పైన చూసినట్టయితే నేను మీకు టీఎస్ మరియు ఏపీకి సంబంధించిన టాప్ నర్సింగ్ యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజెస్కి సంబంధించిన ఒక లిస్ట్ అయితే పెడుతున్నాను. చూడండి, చూసి దీన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని దీని పరంగా మీరైతే ఒకవేళ కౌన్సిలింగ్లో ప్రిఫరెన్స్ పెట్టుకుంటే ఈ విధంగా ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఈ నర్సింగ్కి సంబంధించి కానీ ఇంకా వేరే ఏదైనా ఏ కోర్స్కైనా సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.